श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 38వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో ముఖ్యమైన బోధ అన్నదానం గురించే. అంటే గర్భదరిద్రులకు భోజనం పెట్టడమే ఉంది. పుణ్యాలలోకెల్లా పుణ్యం అన్నదానం. ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనది, అగ్రగణ్యమైనది అన్నదానం. అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అయితే ఈ రోజుల్లో ఇదివరకు రోజుల్లోలా అన్నదానం ఎలా చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఖాళీ స్థలం లభించడం, వంటకాలు తయారు చేయడం, యోగ్యమైన భోక్తలను ప్రోగు చేయడం ముఖ్యంగా పెద్ద నగరాల్లో మహా కష్టం. మందిరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో భోజనం వడ్డించడం లేదా ఫలహారాలు పంచే ప్రయత్నం చేద్దామంటే
అప్పుడు బికారుల అరుపులు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లాక్కోటాలు, కోట్లాట్లు ఎంతగా పెరుగుతాయంటే మన మనసులో క్రోధం లేదా తిరస్కారం ఉత్పన్నమై పుణ్యం మాట ఎటున్నా పాపం మాత్రం వచ్చి నెత్తిన పడుతుంది. ఏదో ఒక సంస్థకి అన్నదానం కోసం విరాళం ఇద్దామంటే అది సరిగ్గా ఎంతవరకు వినియోగం అవుతుందన్న సంశయం కలుగుతుంది. అదీ కాక అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసింది. చేతి కింద అంత ఉత్సాహవంతులైన భక్తులున్నప్పుడు బాబా అన్నం వండే శ్రమ స్వయంగా తీసుకునేవారు. అయితే ఈనాటి పరిస్థితిలో నా అభిప్రాయం ప్రకారం అత్యంత సులభమైన అన్నదానం అంటే ఏదైనా ఒకరోజు అందుల అంగవికలుర లేదా అనాథాశ్రమంలో అన్నమో లేదా మిఠాయో తీసుకెళ్లి స్వయంగా పంచడం. అవి తిని సంతృష్టి చెందిన వ్యక్తుల ముఖాల్లో తొంగి చూసే ఆనందాన్ని చూడడమే అవుతుంది. ఈ అధ్యాయంలో అన్నదానానికి సంబంధించిన మరో బోధ అతిథుల గురించి ఉంది. వేళాపాళా లేకుండా వచ్చే అతిథులను అన్నదానంతో సంతృప్తిపరచాలి గృహస్థులు. ఇది మాత్రం ఈ రోజుల్లో ఆచరించడం కూడా ఆచరించడం సాధ్యమే. గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రాని వారిని అనాదరం చేయకూడదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వస్త్రాలు, గిన్నెలు లేదా డబ్బు దానం చేసేటప్పుడు పాత్ర చూడవలసి ఉంటుంది. అయితే భోజనం, పలహారం ఇవ్వటానికి వీటి గురించి అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే అతిథికి అన్నం పెట్టకుండా వెనక్కి పంపించేవారు తప్పకుండా దుర్గతిని ఆహ్వానించినట్లే. అలాంటి సూచనే 19వ అధ్యాయంలో కూడా లభిస్తుంది. ఏ విధమైన అనుబంధము లేకుండా ఎవరూ ఎక్కడికి పోరు. మానవులేమిటి, పశు పక్షాదులను వేటిని కూడా తరిమేయకూడదు. ఎవరు తెలుసు, బాబా స్వయంగా ఆ రూపంలో వచ్చారేమో. ఆ తర్వాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకూడదు. అందుకని వచ్చే పోయేవారిని ఆదరించాలి. దాహం కొని ఉన్న వారికి నీరు, ఆకలితో ఉన్న వారికి రొట్టె, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, కూర్చోవటానికి స్థలము ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు. అన్నానికి సంబంధించి ఇక్కడ మరో బోధ ప్రసాదం గురించి ఉంది. గురువు స్వయంగా శిష్యునికి ఏదైనా ప్రసాదం తినటానికి ఇస్తే శిష్యుడు అది తినటానికి యోగ్యమైనదా లేక అయోగ్యమైనదా అని ఆలోచించకుండా ఆదరపూర్వకంగా దాన్ని వెంటనే నోట్లో వేసుకోవాలి. గురువు స్వయంగా ప్రసాదం ఇచ్చినప్పుడు అది తినటానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసు కలిగితే ఆ శిష్యులు తమకి వినాశం కలిగించుకుని నరకంలో పడిపోతారు. మహాత్ములు శిష్యులను నిషిద్ధ పదార్థాన్ని తినమని చెప్తారన్న ఆలోచన కూడా అయోగ్యం. మహాత్ములు కృపతో ఎంతగానో నిండిపోయి ఉంటారు. వారి ఆచరణ పద్ధతి వారికే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఇదే న్యాయం దేవుడి ప్రసాదానికి కూడా ఆపాదించవలసి ఉంది. మందిరాల్లోనూ లేదా శ్రీ సత్యనారాయణ పూజకి చక్కెర ఉండలో హల్వా ప్రసాదం లభిస్తే గురువారం లేదా ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నాయని కొంతమంది ఏకాదశి మొదలైన ఉపవాసాలు ఉన్నామని కొంతమంది వాటిని వెంటనే తినరు. ఆ రోజు రాత్రి లేదా మర్నాడు ఉపవాసం అయిపోయాక భోజన సమయంలో తిందామని ఓ పక్కన పెట్టేస్తారు. నా అభిప్రాయం ప్రకారం తినాలి తినకూడదు అన్న వికల్పం యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదరం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవ ప్రసాదాన్ని ఉపవాసం భంగమవుతుందని తినటాన్ని మానవేస్తారు. కానీ నాలుక కోరికను నెరవేర్చడానికి బజార్లోంచి అడ్వర్టైజ్మెంట్లో మంచిదని చూపించే ఏ పదార్థాలనైనా సరే ఎలాంటి సంకోచం లేకుండా ఆ రోజే తినేస్తారు. అది యోగ్యము ప్రశంసనీయమునా. అదీగాక వ్యావహారిక సౌలభ్యం దృష్ట్యా కూడా ప్రసాదాన్ని అలా పక్కన పెట్టేయడం సరికాదు. దాన్ని చేత్తో పట్టుకుని ఇంటికి తీసుకెళ్లడం, దాన్ని సురక్షితంగా ఓ చోట పెట్టడం అనేది ఓ విఘ్నం అన్న మాట మాత్రం నిజం. కానీ అప్పుడప్పుడు ఉపవాసం ముగిసే సమయంలో ఆ ప్రసాదం తినాలన్న విషయం స్మృతి పదంలోంచి తప్పుకుంటుంది. నేనైతే షిరిడి ప్రసాదం వచ్చినా లేదా వేరే ఎక్కడి నుంచో ప్రసాదం లభించినా అది ఎలాంటిది, తినదగ్గ పదార్థమైనా కాదా అన్న ఆలోచన పెట్టుకోకుండా ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వెంటనే లేచి నిలబడి ఆదరంతో బాబాని లేదా దానికి సంబంధించిన దేవుడికి నమస్కరించి దాన్ని నోట్లో వేసుకుంటాను. ప్రసాదం అనే అనుగ్రహం యొక్క ఆనందాన్ని దోచుకుంటాను. ఇంతకుముందు కొన్ని అధ్యాయాల్లో అన్నానికి సంబంధించిన ఉత్తమ బోధ బాబా నుంచి వచ్చి ఉంది. అది క్లుప్తంగా ఇలా: శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.
అన్నాన్ని అనాధారం చేయకూడదు, అన్నానికి విముఖులం కాకూడదు, వడ్డించిన పళ్ళాన్ని నెట్టేయకూడదు. 57 ఓవి 32 ఏదైనా పని మీద బయలుదేరేటప్పుడు భోజనం సమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. అలాగే ఎవరైనా ప్రేమతో రొట్టె ముక్క ముందు పెడితే దాన్ని తిరస్కరించి బయలుదేరకూడదు. పైగా దాన్ని పూర్తి శుభశకరంగా కార్యనిర్వహణకారకంగా భావించాలి. 32వ అధ్యాయంలో దీని గురించి బాబా వనంలో కలిసిన వనజరి గురించిన స్వంత అనుభవాన్ని చెప్పారు. హేమడ్ పంత్ 33వ అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి ఫకీర్ని వెతకడం కోసం బయలుదేరే సందర్భాన్ని వర్ణిస్తూ ఇదే చెప్పారు. అన్నము ఒంటరిగా తినటం మంచిది కాదు. 24వ అధ్యాయం 34వ ఓవి మన ఎదుట ఎవరైనా వ్యక్తి కానీ లేదా పశుపక్షాలు కానీ ఉన్నా వారికి అందులోంచి కొద్దిగా అయినా ఇవ్వాలి. ఎవరూ లేకపోతే బాబాని స్మరించుకొని ఆయనకది అర్పించాలి. ఈ విషయం గురించిన బోధ 24వ అధ్యాయంలో బాబా స్వయంగా హేమడ్ పంత్ని శనగల గురించి పరిహాసం చేసినప్పుడు వస్తుంది. హేమడ్ పంత్ శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడి ఆఖ్యానం చెప్పి ఉత్తమ రీతిలో అందరి మనసుల్లో దాన్ని ముద్రింప చేశారు. బాబా స్వయంగా ఎప్పుడూ ఉపవాసించలేదు, ఎవరిని ఉపవాసింపనీయలేదు. ఆయన ఏం చెప్పేవారంటే కాళ్ళు చేతులు ఇతర ఇంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. కడుపులో అన్న తడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి, ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి, ఏ చెవులతో వినాలి. 127 ఓవి 32వ అధ్యాయము ఉపవాసించటం అనేది పారమార్థ ప్రాప్తికి ఒక సాధనం, సాధ్యం కాదు. ఉపవాసించేటప్పుడు మన శరీరానికి అనవసరంగా ఎంతో కష్టాన్ని కలిగిస్తాము, లేదా జడము ఉపవాసానికి యోగ్యమైన అరగని పదార్థాలని కడుపు నిండా తిని ఆరోగ్య స్వస్థతను మాత్రం చెడగొట్టుకుంటాము. ఉపవాసం అంటే దైవం వద్ద ఉండడము. దానికి అర్థము శుద్ధ ఆచారాన్ని పాటించి ఈశ్వరుని సతత చింతనలో రోజుని గడపటం. అది మనం చేయటమే లేదు. అందుకే ఉపవాసానికి బదులు బాబా అతిగా తినటం మంచిది కాదు, మితంగా తినటమే సుఖకారకము. 129 ఓవి 32వ అధ్యాయము అని వ్యవహారిక ఉపదేశం చేస్తుండేవారు. 19వ అధ్యాయంలో సంగమనేరికి చెందిన రాధాబాయిని, 32వ అధ్యాయంలో గోఖలే బాయిని బాబా దేనికోసం ఉపవాసాన్ని నుంచి పరాన్కునోరాలను చేశారు. మాంసాహారం గురించి బాబా ఎప్పుడూ అది తినవద్దని బహిరంగంగా చెప్పలేదు. దాన్ని అలవాటుగా తినేవారికి మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు. పైగా వారికి ఇష్టమైన ఆ భోజనాన్ని స్వయంగా వండి ప్రసాదంగా దాన్ని వారికి పంచేవారు. బహుశా దానికి 2 కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటైతే హిందూ ముస్లింల ఐక్యతను సాధించడం కోసం ఆయన ముస్లిం వేషం ధరించి ఉండవచ్చు. అప్పుడు ఆ వేషానికి మాంసాహారమే ఉచితమైనది. రెండవది ఏమిటంటే ధర్మంలోని తత్వాన్ని లోతుగా తీసుకోకపోవటం ఒక సాధన అయి ఉంది. అది అంతిమ ధ్యేయం కాదు. వేదాల్లోని ఎన్నో సూక్తుల్లో విశ్వామిత్రుడు లాంటి క్షత్రియ ఋషే చెప్పాడు. జగత్తులో ఉంటూనే మహాబ్రహ్మజ్ఞానిగా ప్రసిద్ధి చెందిన జనక మహారాజు క్షత్రియుడే. ఆయన మాంసాహారాన్ని విసర్జించలేదు. మన సుఖం కోసం ఇతర ప్రాణులను హత్య చేయకూడదన్న ఈ అహింసాతత్వం కోసము మాంసాహారం వల్ల రజోగుణము మార్గంలో ఉండేవారికి శాకాహారమే రజోగుణము తపోగుణము పెరిగి ఉపాసనలో ఏకాగ్రత సాధించడంలో అవాంతరాలు వస్తాయి. కనుక పారమార్థ మార్గంలో ఉండేవారికి శాకాహారమే యోగ్యము. అలా చేయకపోతే మోక్షమే ప్రాప్తించదు అని అనటము, లేదా మాంసాహారం తీసుకునే వారిని అల్పంగా చూడటం మాత్రం సరికాదు. లేకపోతే మహమ్మద్, పైగంబర్, యేసుక్రీస్తు లాంటి మహాద్రష్టులు మాంసాహారం పూర్తిగా పరిపాటిగా ఉన్నా ఇతర ధర్మాల్లో పుట్టి ఉండేవాళ్ళు కాదు. అదీకాక మన భారతదేశంలో మాంసాహారాన్ని వర్జించే జాతివారు అలా చేయటం మాత్రం అహింసాతత్వాన్ని పాటించడం కోసమా,
లేక రజోస్తమో గుణాలు పెరగకూడదనా? వీరు శాకాహారులు. వారు అనాది కాలం నుంచి వచ్చే సాంప్రదాయం వల్ల శాకాహారులు. వారు మాంసాహారాన్ని ఎన్నడూ రుచి చూడలేదు. అందుకే వాళ్ళు ఆ మాంసాహారాన్ని అసహ్యించుకుంటారు. ఈ రోజుల్లో వారిలోని ఎందరో యువతీ యువకులు మాంసాహారం రుచి తగలటం వల్ల హోటళ్లకు వెళ్ళి దాన్ని తింటున్నారు. అలాగే శాకాహారులనబడే వారి అన్నంలో వచ్చే మిర్చి మసాలాలు, వేపుళ్ళు, తీపి మిఠాయిలు, లడ్లు, శ్రీఖండ లాంటి వంటకాలు ఒకవేళ అహింసతో కూడుకున్నవే అయినా అవి రజోస్తమ గుణాలుగా పెంచి పారమార్థిక సాధనలో అవాంతరాలు తప్పకుండా తీసుకొస్తాయి. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంటే అప్పుడు మాంసాహారం మీద, పిండి వంటల మీద మోహం తనంతట తానే తగ్గిపోతుంది. తర్వాత శాశ్వతంగా నశించిపోతుంది. కేవలం మెళ్ళో తులసి మాల వేసుకుంటేనో, మాంసాన్ని, చేపల్ని, గుడ్లను వదిలేస్తేనో, లేదా పరంపరంగా తమ కులములో అది అంగీకారం కాదని దాన్ని తినకపోవటమో పారమార్థానికి శ్రేష్ఠత్వం కలుగజేసేది కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వదిలినా కానీ ఆ పదార్థాన్ని కనిపించగానే నోటి వెంట నీళ్లూరుతాయి. లేదా శాకాహారం అంటూ ఇతర వంటకాలను ఇష్టం వచ్చినట్టు తినటము, లేదా వ్యాపారంలో ఇతర వ్యక్తులు కృతజ్ఞాలను నరకటము, లేదా పశుపక్షాలను తరిమివేసి కర్రలతో కొట్టడం జరిగితే మరి ఆ శాకాహారమే వ్యర్థమే కదా. బాబాకు కూడా బహుశా అదే ఆలోచన ఉండి ఉండాలి. కనుకే ఆయన ఏ హిందువుకి మాంసాహారాన్ని వదలమని ఉపదేశించలేదు. అప్పుడప్పుడు గమ్మత్తుగా పైన ఈ అధ్యాయంలో వర్ణించినట్లు దాదా కేల్కర్ లాంటి ఆచార విచార సంపన్నుడైన బ్రాహ్మణుణ్ణి ఏకాదశి రోజున బజార్ నుంచి మాంసం తెమ్మని బాబా చెప్పారు. లేదా పరీక్షించి చూడటానికి 23వ అధ్యాయంలో వర్ణించినట్లు కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి సచ్చీశ్వరుడైన బ్రాహ్మణ శిష్యునికి మేకను చంపమని ఆజ్ఞాపించారు. కానీ ఆ కార్యం మొదలుపెట్టే ముందే బాబా దాన్ని ఆపేశారు కూడా. అలాగే తమ ధర్మంలో లేదా జాతిలో కేవలం శాకాహారమే అలవాటున్న వారిని బాబా మాంసాహారం తినమని ఎన్నడూ ప్రోత్సహించలేదు. నిజానికి తమ భక్తుల్ని మాంసాహారం నుంచి విడిపించడానికి బాబాకి వేరే యుక్తి ఉంది. అయినా పదే పదే ఉపదేశం చేసేదేమిటంటే ప్రతి ఒక్క ప్రాణి మాత్రలో ఆయన స్వయంగా ఉన్నారు. ఒక్కోసారి నేను కుక్కగా, ఒక్కోసారి నేను పందిగా, ఒక్కోసారి నేను ఆవుగా, ఒక్కోసారి పిల్లిగా, ఒక్కోసారి చీమగా, ఒక్కోసారి ఈగగా, జలచరంగా ఆయా రూపాల్లో జగత్తులో తిరుగుతూ ఉంటాను. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు. అది గుర్తుంచుకోండి. భేద బుద్ధిని వదిలి నా పట్ల భక్తి చేస్తూ పోండి. అలాంటి దృష్టి భావన దృఢమయ్యాక హత్య చేసి మాంసం తినాలని ఎవరికి అనిపిస్తుంది? మాంసాహారం తమంతట తాము మానుకోరా? మాంసాహారం గురించి ఏం చెప్పుకున్నామో ఉల్లిపాయకు కూడా అదే వర్తిస్తుంది. బాబా స్వయంగా ఉల్లిపాయని రొట్టెతో తినేవారు. కానీ ఇతరులు దాన్ని తిరస్కరించడము లేదా దుర్గంధం మూలకంగా దాన్ని తినకపోవటం ఆయనకు నచ్చేది కాదు. దాదా కేల్కరు, దాసగణు, కుశాభవ్ అంటే కృష్ణాజీ, కాశీనాథ్ జోషి మొదలైన భక్తులను ఉల్లిపాయ విషయంలో పరిహాసించేవారు కూడా. అలాగే ఒక యోగాభ్యాసికి తాము ఉల్లిపాయను రొట్టెతో తినటం చూపించి తమ అద్భుతమైన యోగ సామర్థ్యంతో అతన్ని ఆశ్చర్యపరిచారు. బాబా లోకులకు చెప్పదలుచుకుంది ఏమిటంటే పరంపరాగతంగా లేదా మిథ్యాకల్పనతోనో మీరు ఉల్లిపాయ వెల్లుల్లి లాంటి ఆయుర్వేదం చే ప్రశంసించబడిందని, శక్తి ఆరోగ్యాలను ప్రసాదించేవి, చౌకగా సహజంగా లభించేవి అయిన ఆహార పదార్థాల వైపు విముఖులవుతారని. ఇది ఎంత నిజము! పేదలు, శ్రమ చేసే రైతులు ఉల్లి రొట్టె తిని బరువైన నాగల్ని నడిపిస్తారు. ఎవరైనా స్పృహ తప్పినప్పుడు మనం ఉల్లిపాయ కోసం పరుగులు పెట్టడం, లేదా పాశ్చాత్యులు వెల్లుల్ని హృద్రోగంలోనూ రక్తపోటులోనూ ఎంతో గుణకారి ఔషధం అని పరీక్షించిన తర్వాత వెల్లుల్లితో చేసిన ఎంతో ఖరీదైన మాత్రలు కొనుక్కోవటం లేదా? ఈ అధ్యాయంలో 3వ గొప్ప బోధ సర్వదేవతల ఐక్యత గురించి ఉంది. షిరిడి సాయిబాబా దర్శనానికి తొందరపడుతూ తమ తోడలుడు బినేవాలే నేను దారిలోనే దత్త మందిరంలో దత్తాత్రేయ దర్శనానికి దిగనివ్వలేదని నానాసాహెబ్ చందోర్కర్ మీద బాబా కోపించారు. అది ఈ బోధన చేయటానికే.
ఆయన ఇలా అన్నారు, సమస్త దేవీ దేవతలు ఒకటే, కానీ జనులు అన్ని వేరువేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు. 28వ అధ్యాయంలో మేగుడు బాబాను పూజించడం కోసం ద్వారకామాయికి వచ్చి ఖండోబా గుడి తలుపులు వేసి ఉన్నాయని, ఆ పూజ చేయకుండా వస్తాడు. అప్పుడు బాబా అతనితో తలుపులు తెచ్చే ఉన్నాయని చెప్పి ఆ పూజ చేయటానికి అతన్ని త్రిప్పి పంపిస్తారు. తిరిగి వచ్చాక అప్పుడే తమ పూజను చేయనిస్తారు. ఈ తత్వానికే మరి ఒక బోధ ఏమిటంటే అది బాబా ఎప్పుడూ ఉపదేశించిందే. శ్రీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రాముడు రహీము ఒక్కరే, వీరిలో కొంచెం కూడా తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకు ఇలా పట్టుదలలు వహించి ఒకరితో ఒకరు శత్రువుల్లా ప్రవర్తించాలి? మీరెంత మూర్ఖులు! హిందూ ముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పబడి చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే ఆవలి తీరాన్ని చేరుకుంటారు. రతన్జీ లాంటి పార్సీ భక్తుణ్ణి తమ దగ్గరకు చేరదీశారు. క్రీస్తు ధర్మాన్ని ఆయన ఆదరించమని బోధించారు. ఆయన హయాంలో చక్రనారాయణ అనే పేరు గల క్రిస్టియాన్ని ఫౌజ్దారు నేరస్తులను గురించి విచారించడానికి నియమించబడ్డ అధికారిగా రహతాలో నియమించారు. అది విని ఆయన సన్నిహిత హిందూ భక్తుడొకడు బాబాతో ఇలా అన్నాడు, బాబా, రహతాకి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫౌజ్దారు వచ్చాడు. దానికి బాబా, అయితే ఏం? అతను నాకు సోదరుడు అని అతని నోరు మూశారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానం, సర్వదేవతల ఐక్యత, దానిపై సర్వధర్మాల ఏకాత్మత, ఈ విషయాల గురించి ఎంతో అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు. 39వ అధ్యాయం గీత విశిష్ట శ్లోక అర్థ నివేదన, అలాగే సమాధి మందిర నిర్మాణం. శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయం 34వ శ్లోకానికి అర్థం చెప్పడం, సమాధి మందిరాన్ని నిర్మించడం. శ్రీ గణేశ్వరునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. షిరిడి ధన్యం, మహోన్నత పుణ్యరాశి, పరమ పవిత్రులైన శ్రీ సాయి నిర్వాణం వరకు ఉన్న ఆ ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడి వాసులు ధన్యులు. వారి కోసం బాబా ఎంతో దూరం నుంచి ఏదో ఒక వంకతో వచ్చి వారిని రుణగ్రస్తులను చేసి అక్కడే ఉండిపోయారు. షిరిడి గ్రామం అసలే చిన్నది, కానీ సాయిబాబా సాన్నిధ్యం వల్ల అది ఆ తర్వాత ఔన్నత్యాన్ని సంతరించుకుంది. ఆయన వల్లే ఎంతో పవిత్రతను పొందింది. ఆయన వల్లే అది తీర్థక్షేత్రం అయ్యింది. ఆ షిరిడిలోని స్త్రీలు ధన్యులు, వారి అనన్య శ్రద్ధ కూడా ధన్యం. స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు వారు అసమానులైన సాయిబాబా గీతాలు పాడుతూ ఉండేవారు. వారి ప్రేమ ధన్యం. వారి గీతాలు ఎంతో ఉత్తమమైనవి, వాటిలో కొన్ని మరీ ఉత్కృష్టమైనవి. ఆ గీతాలు వింటే మనసుకి శాంతి, సౌఖ్యం లభిస్తుంది. కనుక మనసుకి విశ్రాంతినిచ్చే ఆ గీతాలని నేను శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచడానికి సరైన సమయంలో కథ సందర్భాన్ని బట్టి ఇస్తాను. నిజాం సంస్థానానికి వెళ్ళే దారిలో ఉన్న ఓ మామిడి చెట్టు కింద శ్రీ సాయిబాబా ప్రకటమైనారు. ధూప్ ఖేడాలోని పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి హఠాత్తుగా వచ్చారు. ఈ ఖేడ్లో ఉండే పుణ్యాత్ముడైన చాంద్ పాటిల్ అనే పేరుగల వ్యక్తికి ఈ నిధి దొరికింది. అతని వల్ల ఇతరులకి ఈయన దర్శనం కలిగింది. ఈ పాటిల్ గుర్రం తప్పిపోవడం, సాయిబాబాకి అతనికి అనుబంధం ఏర్పడడం, అతనిచే ఆయన చిలుం త్రాగించడం, అతని గుర్రాన్ని లభింపజేయడం, అలాగే చాంద్బాయి భార్య మేనల్లుడి పెళ్ళవడం, అతనికి షిరిడీకి చెందిన అమ్మాయి పెళ్లి కూతురుగా దొరకడం, పెళ్లి ఊరేగింపు, పెళ్లి కూతురు గ్రామానికి రావడం, ఈ విషయాల గురించిన పూర్తి కథను శ్రోతలకు వెంటనే చెప్తాను. ఇప్పుడు ఇది సందర్భానుసారం గుర్తొచ్చినప్పటికీ
మళ్ళీ చెప్పనవసరం లేదు. చాంద్ పాటిల్ కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులను ఉద్ధరించాలన్న ఆసక్తితో బాబా అవతరించి షిరిడీకి వచ్చారు. సాయిబాబానే లేకపోతే జడత్వంతో మౌఢ్యంతో హీనంగా దీనంగా బ్రతుకు ఈడుస్తూ వ్రత తపస్సులనే సంస్కారం లేని సాధారణ మానవులు అమాయకులు అయిన లోకులను ఎవరు ఉద్ధరిస్తారు? 18 ఏళ్ల వయసు నుంచి సాయిబాబాకి ఒంటరిగా ఏకాంతంలో ఉండే అలవాటు. రాత్రివేళ ఎక్కడైనా సరే భయం అనేది లేకుండా ఆయన నిద్రించేవారు. సర్వత్రా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న భావనతో ఉండేవారు ఆయన. అంతకు మునుపు గోతులతో నిండిపోయి గ్రామస్తులు చెత్త చెదారం వేసే ఆ చోట్లో పగలంతా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి రాత్రి వచ్చి పడుకునేవారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. గోతికి మంచి కాలం వచ్చింది. ఆ గొయ్యి చుట్టూరా దీన దయ అమృత మూర్తి సాయిబాబాకి ఓ గొప్ప భవనం నిర్మించబడింది. ఆ గోతిలోనే ఆయన దేహం విశ్రాంతి తీసుకుంది. అదే ఆయన శాశ్వత నివాస స్థానం అయ్యింది. సమాధి నిర్మించబడింది. శరణన్న వారిని ప్రేమించే శ్రీ సాయి సమర్థులు దాటడం కష్టమైన ఇలాంటి సంసార సాగరాన్ని దాటిపోవడానికి తన చరిత్ర అనే ఒక నౌకను భక్తుల శ్రేయస్సు కోసం నిర్మించారు. ఈ సంసార సాగరాన్ని దాటడం చాలా కష్టం. తన భక్తులు అయితే అందులు అవిటి వాళ్ళు దీన్నెలా దాటగలరు అని బాబాకి వారి పట్ల కారుణ్యం వెల్లువ పరవళ్ళు తొక్కుతూ దూకింది. సంసార సాగరాన్ని దాటడం అనేది అందరికీ అవసరమే. అందుకు అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధి భావాన్ని తరించడానికి ముఖ్యమైన సాధన. దానికోసం ఈశ్వరుని పట్ల ఉండే భక్తే పునాది. గురు కథను వినడం లాంటి గొప్ప భక్తి మరోటి లేదు. అది వినడం వల్ల గురు చరణాలపై ప్రేమ పారవస్యం కలుగుతుంది. బుద్ధి స్ఫటికంలా శుద్ధంగా నిర్మలంగా ఉంటుంది. ఆ తర్వాత పారమార్థికం సాధించబడుతుంది. సాయిబాబా కథలు అసంఖ్యాకం. వాటన్నిటిని చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథం అవుతుంది. అలా అని క్లుప్తంగా చెప్దామనుకున్నా కట్టలు తెచ్చుకున్న ఆ వ్యాప్తిని ఆపలేం. శ్రోతలకు వినాలన్న ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ వక్తకి దాన్ని వర్ణించాలన్న కోరిక పెరుగుతుంది. మనం పరస్పరం చెప్పడం వినడం అనే కోరికను తీర్చుకోవాలి. అప్పుడే మనం మన శ్రేయస్సుని సాధిస్తాం. ఇక్కడ సాయిబాబా అనే నావికుడు ఉన్నాడు. చెదరని శ్రద్ధతో వినడమే మనలను తీసుకెళ్ళగల సాధనం. కథా శ్రవణంలో శ్రద్ధ ఆదరం ఉంటే నావపై విశ్వాసం ఉంటే అప్పుడు అవతలి తీరానికి చేరుకోవడానికి సమయం పట్టదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. గడిచిన అధ్యాయంలో గుండిహను సంక్షిప్తంగా వర్ణించుకున్నాం. ఒక భక్తుడికి దత్తభక్తిని దృఢం చేయడం, భక్తులచే ప్రసాదం తినిపించి వారిని సంతుష్టిపరచటం, వీటి నిరూపణ కూడా అయింది. ప్రతి అధ్యాయాన్ని ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలోని విషయాన్ని సూచించే పద్ధతి ఇప్పటి వరకు జరుగుతూనే వస్తుంది. అది అందరికీ తెలుసు. కానీ గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే కథలు గుర్తుకు రాలేదు. సాయిబాబా గుర్తుకు తెప్పించే విషయాన్నే వర్ణిస్తూ పోతాను అని నేను స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా సాయిబాబా కృపతో ఇప్పుడు నాకేం గుర్తొస్తుందో దాన్నే శ్రోతలకు చెప్తాను. అయినా అవాంతరాలను దూరంగా నెట్టేసి శాంతి చిత్తంతో ఇటు లక్ష్యం పెడితే మనసుకి ఆనందం కలుగుతుందని శ్రోతలకు విన్నపం చేస్తున్నాను. ఓసారి బాబా పట్ల ఉత్తమ భక్తిభావం ఉన్న చాందోర్కర్ మసీదులో కూర్చుని బాబా పాదాలు నొక్కుతున్నాడు. నోటితో నెమ్మదిగా గీతా శ్లోకాలు గొనుక్కుంటున్నాడు. భగవద్గీతలోని 4వ అధ్యాయానికి చెందిన శ్లోకాలు ఉచ్చరిస్తూ చేత్తో బాబా పాదాలు నొక్కుతున్నాడు. అప్పుడు ఏం అద్భుతం జరిగిందో చూడండి. భూత భవిష్యత్ వర్ధమానాలను తన కనుసన్నల్లో ఉంచుకున్న సాయి సమర్థుల మనసుకి నానాకి గీతార్థాన్ని చెప్పాలి అనిపించింది. జ్ఞానము, కర్మ, సన్యాసము, బ్రహ్మార్పణము గురించి వివరించే ఈ 4వ అధ్యాయం కంఠస్థం చేసిన నానా దాన్ని అస్పష్టంగా గొనగటం బాబా అతన్ని ప్రశ్నించటానికి కారణమైంది. సర్వకర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, సమస్త కర్మలకు చివర జ్ఞానమే ఉంటుంది. ఈ 33వ శ్లోకం అయిపోయాక తద్విద్ది ప్రణిపాతేన అనే 34వ శ్లోకం నడుస్తుంది. ఈ 34వ శ్లోకం దగ్గరే నానా పఠనకి విశ్రాంతి లభించింది. అప్పుడే బాబా మనసుకి ప్రశ్నించి ఉపదేశించాలి అని అనిపించింది. బాబా ఇలా అన్నారు, నానా, ఏమిట్రా గొణుకుతున్నావు? నెమ్మదిగా అంటున్నావెందుకు? స్పష్టంగా అను. నువ్వు నోట్లో గొణుక్కుంటున్న దాన్ని నాకు వినిపించు. బాబా చెప్పు అనగానే ఆ ఆజ్ఞని ప్రమాణంగా తీసుకుని నానా ఆ శ్లోకాన్ని 4 చరణాలతో సహా చదివాడు. గీతా శ్లోకం అనుష్ఠప్ ఛందస్సులో రచింపబడింది. దానిలోని ప్రతి 8 అక్షరాలకు ఓ చరణం చొప్పున 4 చరణాలు అంటే భాగాలు ఉంటాయి. బాబా అప్పుడు దాని అర్థాన్ని స్పష్టం చేసి చెప్పమన్నారు. నానా అత్యంత నమ్రతతో చేతులు జోడించి ఉప్పొంగే ఆనందం ఆకాశపు అంచులు తాకుతుండగా మధుర శబ్దాలతో సమాధానం చెప్పాడు. భగవంతుని మనోగతాన్ని స్పష్టం చేశాడు. ఇప్పుడు శ్రీ సాయిబాబా కీర్తిశేషులు నానాసాహెబ్ చాందోర్కర్ల సంవాదం అందరికీ స్పష్టమవటానికి భగవద్గీత శ్లోకంలోని ప్రతి ఒక్క అక్షరాన్ని యథాతథంగా పరిశీలిద్దాం. ప్రశ్నలోని మర్మాన్ని తెలుసుకోవటానికి, అలాగే మహాత్ముల మనసులోని భావాన్ని తెలుసుకోవటానికి అలా ప్రారంభిస్తే దానివల్ల శ్లోకార్థం బాగా స్పష్టమవుతుంది. అసలే సంస్కృత భాషను అర్థం చేసుకోవడం కష్టం. అది సాయిబాబాకి సులభతరం ఎలా అయింది? అదే కాక ప్రశ్న విషయాన్ని అనుసరించింది అని లోకులు ఆశ్చర్యంతో ఇలా అనసాగారు. నిజంగా మహాత్ముల జ్ఞానానికి పరిమితి మనకు తెలియదు. సాయిబాబా సంస్కృత భాషను ఎప్పుడు నేర్చుకున్నారు? గీతను ఎప్పుడు చదివారు? ఆ గీతార్థంలోని మర్మాన్ని తెలుసుకోగల ఓ పండితుడిలా ఎలా ప్రశ్నించగలిగారు? శ్రోతల తృప్తి కోసం వారికి మూల శ్లోకంలోని భావనను చెప్పాలని చర్చని బలపరిచేందుకు భగవంతుని మాటలను అక్షరాలా ఇక్కడ ఇస్తున్నాను. శ్లోకం: తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇది గీతలోని మూల శ్లోకం. టీకాకారులు ఎంతో మంది ఉన్నారు. వారి భాషను అనుసరించి ఈ శ్లోకానికి అర్థం చూస్తే అందరి అభిప్రాయము ఒకటే. నానా కూడా బహుశ్రుతుడు. అతను గీతపైన భాష్యాలను సుదీర్ఘకాలం అభ్యసించాడు. ఆ శ్లోకంలోని ప్రతి ఒక్క శబ్దానికి అతను అర్థం చెప్పసాగాడు. వినయపూర్వకంగా, నమ్రతతో, రసపూర్వకంగా, మధుర శబ్దాలతో, శ్లోకాలకు అన్వయంతో సహా, అంటే పద్యాల్లోని మాటలను గద్యంలో చెప్పటం, అర్థాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పటానికి సిద్ధపడ్డాడు. అతనిలా అన్నాడు: గురు చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి గురుసేవకు తమ ప్రాణాలని కూడా విక్రయించి గురువుని ఆదరపూర్వకంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానాన్ని అర్థసహితంగా ఉపదేశిస్తారు. అంటే తాత్పర్యం, కృపామూర్తి శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునునితో అన్నది ఇదే. అర్జున, గురుసేవ, గురు వందనం ఇవే జ్ఞానాన్ని ప్రాప్తింపచేసేవి. నీవీ మార్గంలో పోతే తత్వాన్ని తెలుసుకోగల జ్ఞానులు నీకు జ్ఞాన మార్గాన్ని చూపిస్తారు. బాబా, నాకు తెలిసిన అర్థం ఇదే. శంకరాచార్యులు, ఆనందగిరి, శంకరానందులు, శ్రీధరులు, మధుసూదనులు, నీలకంఠులు వీరంతా తమ భాష్యంలో భగవంతుని ఉపదేశాన్ని ఈ పద్ధతిలోనే చెప్పారు. మొదటి 2 చరణాల్లోని అర్థాన్ని బాబా అంగీకరించారు. కానీ శ్లోకంలో 2వ సగం అంటే మిగిలిన 2 చరణాల గురించి చర్చించటానికి బాబా ఏమన్నారో వినండి. అప్పుడు చకోరాల్లాంటి ఇతర భక్తులు కూడా సాయిముఖం అనే చంద్రుడి వైపు లక్ష్యం పెట్టి అక్కడి నుంచి జాలువారే అమృత కణాలను సేవించటానికి నోళ్లు తెరిచి కూర్చున్నారు. బాబా ఇలా అన్నారు: నానా, శ్లోకంలోని 3వ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అనుగ్రహం అనగా ఆ అని లోపించినట్లు చూపించి ఆ చిహ్నం పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్థం చెప్పు. నేనేమైనా తలకిందలుగా మాట్లాడి అర్థానికి అనర్థం తెప్పించానేమోనని, పూర్వ భాష్యంలోని అర్థం అబద్ధమేమోనని అనవసరంగా అనుకోకు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్న చోట
అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్థం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్ని ఎలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్థాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్థం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగలిగితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకుని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా, లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగా అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు. కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడుతుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్ఛాదించబడిన శుద్ధ జలంలా ఉంటుంది అది. ఈ నాచుని తెలివిగల వారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధ జలం లభిస్తుంది. చంద్రుడికి సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకుంటారు. చంద్రుడిపై సూర్యుడిపై వీరి ప్రభావం ఉండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయం సిద్ధంగా, అంటే స్పష్టంగా, సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం. దానిపైనున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్ఛాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి చూడగల శక్తిని ప్రకటం చేయాలి. దృష్టికి కనిపించేవన్నీ వర్ణించరానటువంటి మాయ యొక్క దృశ్యాలే. ఇదే అనాది అవ్యక్త అవిద్య అనగా మాయ. అజ్ఞానాన్ని ప్రకాశింపచేసేది ఇదే. జ్ఞానం అనే వస్తువు తెలుసుకోవలసినది. అది ఉపదేశానికి విషయం కాలేదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందటానికి సాధనలు. జహత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం. జ్ఞానం పైన ఉండే అంధకారం అనే ఆచ్ఛాదనను మొదట దూరం చేయాలి. అప్పుడే శ్రేష్టమైన జ్ఞానరూప అద్భుత వస్తువు అనగా బ్రహ్మ ప్రకటమవుతుంది. అజ్ఞానమే సంసారంలోని దుఃఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలి ఉంటుంది. జ్ఞానాన్ని సంపాదించవలసిన పని లేదు. అది లభించటానికి ముందే సిద్ధంగా ఉంటుంది. అజ్ఞానమే జ్ఞానానికి అడ్డుగా ఉంటుంది. ఇది వేదశాస్త్రంలో ప్రసిద్ధం. దేవుడు భక్తుడు వేరు అని అనుకోవటమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణ జ్ఞానం మిగిలి ఉంటుంది. త్రాటి దగ్గర సర్పం భాషించటం అనేది త్రాటి శుద్ధ స్వరూపానికి అజ్ఞానం. నిజమైన స్వరూపాన్ని ఉపదేశించటంతో అజ్ఞానం దూరమవుతుంది. త్రాటి జ్ఞానం మిగులుతుంది. బంగారం లోపల ఉంటుంది. దాని మీద మాలిన్యం పేరుకుంటుంది. మాలిన్యం లోపల బంగారం తలతలా మెరుస్తూ ఉంటుంది. అయితే దాన్ని ప్రకటించటానికి అగ్ని అవసరమవుతుంది. దేహం జన్మించడానికి కారణం మాయ. దేహ చలన వలనాలు వర్ణన విధిని అనుసరించి ఉంటాయి. సమస్త సుఖ దుఃఖాలు, జయ అపజయాలు, లాభ నష్టాలు ఇత్యాదులు ద్వంద్వాలు కూడా విధిని అనుసరించి ఉంటాయి. మన శరీరం పట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. కనుక దేహాభిమానం లేని వారికి సుఖ దుఃఖాలనేవి తెలియదు. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. మన నిజ స్వరూపమైన జ్ఞానం మనకి లేకపోవటం వల్ల మాయ జన్మిస్తుంది. గురు కృపతో మాయ నిరసించబడితే మన నిజమైన స్వరూపం గురించిన జ్ఞానం స్వాభావికంగా కలుగుతుంది. ఒక భగవద్భక్తి తప్ప ఇతర సాధనలు చేయటం అనే కష్టం ఎందుకు? బ్రహ్మ కూడా మాయకి ఆధీనంగా ఉంటుంది. అది కూడా భక్తి వల్లే మాయ నుంచి విడుదల అవుతుంది. బ్రహ్మలోకం ప్రాప్తించినప్పటికీ భక్తి లేకుండా ముక్తి ఉండదు. అక్కడ కూడా ఈశ్వర భక్తి తప్పిపోతే అప్పుడు మానవులు జనన మరణ చక్రంలో పడిపోతారు. కనుక మాయను నిరసించటానికి ఈశ్వర భజన అనేది ఒక్కటే ఉపాయం. ఈశ్వరుని భక్తులకు అనగా స్వర్గం నుంచి పతనం, క్రింద భూమి మీదకి రావటం ఉండదు. సంసారం అనేది మళ్ళీ బంధనం కాదు. మాయ అనేది
మిథ్య అంటే నిజం కాదు, గొప్ప మంత్రగత్తె. అది జ్ఞానులను క్షణక్షణం మోసహిస్తుంది అని జనులు అంటారు. కానీ దాన్ని భక్తులు చిటికేసి నర్తింపచేస్తారు. గొప్ప విద్వాంసులు మోసగించబడే చోట అశిక్షితులైన భావిక భక్తులు అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణు వెళ్ళి ఉంటారు. విద్వాంసులకు తమ జ్ఞానాన్ని గురించి గొప్ప గర్వం ఉంటుంది. కనుక మాయను దాటి వెళ్ళటానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి, ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసార భయం వెంటనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చే మరణం వస్తే రాని, కానీ హరి విస్మరణని మాత్రం రానియకు. మన ఇంద్రియాలతో మన ఆశ్రమాన్ని అనుసరించి, మన వర్ణాన్ని అనుసరించి మన ఆచరణ ఉండాలి. మనసులో ఈశ్వరుని చరణాలను ధ్యానం చేయాలి. గుర్రాల రథానికి పూంచబడినట్లు అలా శరీరం ఇంద్రియాలకు కట్టుబడి ఉంటుంది. ఆ ఇంద్రియాలకు మనసుని పగ్గంగా భావించి బుద్ధి చేత వాటిని స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే స్వ ఇచ్ఛతో తిరిగే మనస్సు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తాలని చూస్తుంది. కానీ బుద్ధి దాన్ని తన నిశ్చయంతో ఆపుతుంది. ఆ పగ్గమనే మనసుని నిగ్రహించి తన సత్తాన్ని స్థాపిస్తుంది. బుద్ధి లాంటి నిష్ణాతులైన నేత రథానికి సారథిగా ఉన్నప్పుడు రథ యజమానికి చింత ఎందుకు? అతను స్వస్థ చిత్తంతో వ్యవహరించాలి. దేహం పనులను చేయించటం బుద్ధి పని అని మనసుకి అలవాటైతే ఆ వ్యవహారాలన్నీ హితకారకమవుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. ఇంద్రియాలు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాల వెనుక పడితే వ్యర్థంగా శక్తి ఖర్చయిపోతుంది. అడుగడుగున అధోగతి పడుతుందన్న భీతి ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం మొదలైన 5 విషయాలకి సంబంధించిన సుఖం అంతా చివరికి దుఃఖమే. నిజానికి అజ్ఞానం లాంటి మరో దుఃఖం లేదు. శబ్ద విషయానికి హరిణం భ్రమిస్తుంది, ప్రాణాలను పోగొట్టుకుంటుంది. స్పర్శ విషయాన్ని ఏనుగు అనుభవిస్తుంది, అప్పుడు అది అంకుశంతో పొడిపించుకోవాల్సి వస్తుంది. రూప విషయానికి మిడత భ్రమించి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. చేప రస విషయానికి సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తుంది, వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. భ్రమరం గంధ విషయానికి మత్తిల్లుతుంది, కమలంలో బంధింపబడుతుంది. ఒక్కొక్క విషయానికే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మరి 5 విషయాలు ఒకటిగా కలిసినప్పుడు ఎంత భయంకరమైన సందర్భం వస్తుంది. ఇవైతే పశు పక్షులు జలచరాలు. కానీ తెలివి ఉన్న మానవులు కూడా విషయాల వెనుకపడి ఆ దుస్థితిని అనుకరిస్తారు. దీనికంటే వేరే అజ్ఞానం ఏముంటుంది? అజ్ఞానాన్ని నాశనం చేసి విషయాల నుంచి దూరం అయితే అస్వస్థ చిత్తానికి ఆనందం కలుగుతుంది. జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తించ చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్టం సుఖం అనే లాభం కలుగుతుంది. అంతఃకరణలో హరి గురువుల చింతన కలగాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో వారిని నిరంతరం ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి గురు గ్రామాలకు వెళ్ళాలి. నాసికతో వాళ్ళ నిర్మల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి. అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి గురువుల వైపు ప్రేమతో మళ్లించిన ఆ భక్తుల స్థితి ధన్యం. ఇంతకు మించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? సారాంశం: అజ్ఞానాన్ని సమూలంగా పెకలించి వేయాలి. మిగిలినదే స్వయం సిద్ధ జ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. OV 88-98. అసలే నానాసాహెబ్ వినయశీలి. అందులోనూ బాబా చేసిన ఈ మధుర నిరూపణను వినగానే అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. 2 చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి
ఎంతో శ్రద్ధతో ప్రార్థించాడు. బాబా, నా అజ్ఞానం తొలగించండి, నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపచేయండి. పైకి సాత్వికతపై, అంటే శాంతి, క్షమ, దయ అనే గుణాలు కోరిక ఉన్నా కానీ మనసులో సదా సంశయమే నిండిపోవటం, క్షణం సేపైన అవమానాన్ని సహించలేకపోవటం, వీటికన్నా అజ్ఞానం మరొకటి ఏముంటుంది? కడుపులో మాన సన్మానాలు గురించి, కీర్తి గురించి ఎంతో కోరిక, పైకి ధ్యానం అనే ముసుగు, లోపల కామక్రోధాలు రగులుతూ ఉండటం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దాన్ని మించి అజ్ఞానం అనేది మరొకటి ఏమిటి? లోపల నుంచి అన్ని దుష్కర్మలు చేస్తుంటారు. ఆచారాల చిరునామా ఉండదు. వివేక విచారాలు దివాలా తీసినా బయటకు బ్రహ్మనిష్టను ప్రదర్శిస్తుంటారు. దీనికన్నా అజ్ఞానం వేరే ఏముంటుంది? బాబా, మీరు కృప అనే మేఘం, కృప అనే నీటిని వర్షించి నా అజ్ఞానం అనే అగ్నిని శాంతింపచేయండి. దీనితో నేను ధన్యుణ్ణవుతాను. నాకు జ్ఞానం గురించి ఉట్టి మాటలు వద్దు. నా తీవ్రమైన అజ్ఞానాన్ని దూరం చేయండి. నాపై కృపాదృష్టి చూపండి. ఇదే నాకు సుఖ సంతృప్తులనిస్తుంది. శ్రీ సాయిబాబా ప్రేమ కరుణల కలబోజన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకుని మనందరి కోసం గీతార్థాన్ని ప్రవచనం చేశారు. గీత భగవంతుని పలుకులే కనుక అది సాక్షాత్తు శాస్త్రమే. ధర్మ, విధి, ఆచరణ గురించి నియమాలను చెప్పే గ్రంథం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో కూడా అది గ్రహించదగినది. దానికి ఎన్నడూ అవమానం జరగరాదు. అత్యంత విషయాసక్తులైన వారికి లేదా నిజంగా జీవన్ముక్తులకి బ్రతికి ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారు. ఈ ఉభయులకి శాస్త్రాల అర్థం అవసరం లేదు. శాస్త్రజ్ఞానం కేవలం ముముక్షువుల కోసమే, మోక్షాన్ని కోరుకునే వారికే. నేను విషయాల్లో బాగా చిక్కుకొని ఉన్నాను, నేనెలా ముక్తుడినవుతాను అని అదే పనిగా అనే ముముక్షువులను దాని నుంచి తప్పించడానికే ఉన్న ఈ శాస్త్రాలు. అలాంటి తమ భక్తులను చూసి మహాత్ములకి అపార కారుణ్యం ఉత్పన్నమైనప్పుడే వారు ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా చేసుకొని సహజంగా ఉపదేశిస్తారు. అప్పుడు సాయిబాబా ఆచరణలో మరో పద్ధతి చెప్తాను. ఏదైనా ఒక పనిని చెయ్యాలంటే అది ఎవరికీ తెలియకుండా చేసి చూపించేవారు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ దానికి నిజమైన కారణమేమిటో ఎవరికి అసలు తెలిసేది కాదు. కానీ కార్యం మాత్రం ఏ రకమైన ఆడంబరము లేకుండా మెల్లమెల్లగా నడిచేది. ఏ పనికైనా సహజంగా మొదలుపెట్టేవారు. కానీ దాని మూల కారణానికి పేరు నిర్దేశించబడి ఉండేది కాదు. పైకి చూడ్డానికి అది పొరపాటు అనిపించేది. మాట్లాడేవాడు ఏమైనా చేస్తాడా? గర్జించే మేఘాలు కురుస్తాయా? ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెతకు సాయిబాబా ప్రత్యక్షంగా అనుభవాన్ని ఇచ్చేవారు. బాబా లాంటి అవతార పురుషులు పరోపకారం కోసం ఈ జగత్తులో అవతరిస్తారు. నిశ్చయించుకున్న పని అయిపోయినాక చివరికి అవ్యక్తంలో లీనమైపోతారు. కానీ మనకు సంబంధించినంత వరకు మనకి మూల కారణాలేమిటో తెలియదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతాం, ఎందుకు ఉత్పన్నమైనాం, మనం జన్మించడానికి కారణమేమిటి, ఇవేవీ తెలియదు. సరే, మనసుకు తోచినట్లు వ్యవహరిస్తూ ఆయుష్ను పోగొట్టుకుంటాం. తరువాత మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఇంద్రియాలన్నీ వికలమైపోతాయి. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అయినా మంచి ఆలోచన రాదు. భార్య, పుత్రులు, బంధువులు, తల్లి, మిత్రులు వీరందరూ కళ్ళ ఎదుటే మరణించడం చూసి కూడా మనసుకి మంచి ఆలోచన కలగదు. మహాత్ములు మాత్రం అలా కాదు. వారెంతో సావధానతతో ఉంటారు. వారికి తమ అంతిమ సమయం గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. తమ మరణ సమయము స్థానము కూడా వారికి తెలిసి ఉంటుంది.
శరీరం ఉన్నంత వరకు వాళ్ళు తమ శరీరాన్ని భక్తుల కోసం ఎంతో ప్రేమతో క్షీణింప చేసుకుంటారు. శరీరం దరిత్రిపై ఒరిగిపోయాక శరీరాన్ని త్యాగం చేసిన ఆ చోటును తమ భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగంలో పెడతారు. కొందరు మహాత్ములు శరీరం ఒరిగిపోయే ముందు తమ శరీరానికి ఆ స్థలంలో విశ్రాంతి లభించాలని తమ సమాధిని నిర్మించుకుంటారు. బాబా కూడా అలాగే చేశారు. సమాధి మందిరాన్ని నిర్మింపజేశారు. కానీ ముందు ఆ విషయం ఎవరికీ తెలియదు. నిజమే, ఆయన కరణి అద్భుతం. తమ ఈ స్మారక చిహ్నాన్ని బాబా నాగపూర్కి చెందిన బాపు సాహెబ్ బూటీ అనే పేరుగల గొప్ప శ్రీమంతుడి చేత నిర్మింపజేశారు. ఈ బాపు సాహెబ్ బాబాకి గొప్ప భక్తుడు. బాబా చరణాలపై సదా అనురక్తి కలిగి ఉండేవాడు. ఆయన తన కుటుంబ సమేతంగా షిర్డీకి బాబా సేవ చేయటానికి వచ్చాడు. బాబా చరణాలపై ఉన్న ప్రేమతో మళ్ళీ మళ్ళీ అక్కడికే వచ్చి ఉంటుండేవాడు. తర్వాత అలాగే శాశ్వతంగా అతను షిర్డీలోనే ఉండిపోయాడు. అతని మనసుకి ఇలా అనిపించింది, ఏదో ఒక స్థలాన్ని కొనాలి, ఓ చిన్న భవనం కట్టుకొని అందులో స్వతంత్రంగా నివసించాలి. ఇక్కడే మూల బీజం నాటబడింది. అదే భక్తుల పట్ల బాబాకున్న ప్రేమకు ప్రత్యక్ష స్మారక చిహ్నంగా సమాధి మందిరం అనే వృక్షంగా రూపుదిద్దుకుంది. దాన్ని ఎలా నిర్మించారు, ఎక్కడి నుంచి అది మొదలైంది, అది ఎలా రూపుదిద్దుకుంది అన్న వృత్తాంతాన్ని ఇప్పుడు వినండి. అలాంటి ఆలోచన మనసుకి వచ్చిన తర్వాత బాపు సాహెబ్ ఓ రోజు దీక్షిత్ మేడపై నిద్రిస్తున్నప్పుడు అతడికి ఒక గొప్ప కల వచ్చింది. అక్కడే మరో పక్క మీద మాధవరావు దేశపాండే పడుకుని ఉన్నాడు. అతనికి కూడా అలాంటి కలే వచ్చింది. ఇద్దరికి గొప్ప ఆశ్చర్యం కలిగింది. బాపు సాహెబ్కు వచ్చిన స్వప్నంలో బాబా అతనికి ఇలా ఆజ్ఞాపించారు, దేవుడి గదితో సహా ఒక వాడాన్ని నిర్మించు. ఈ కల అవగానే బాపు సాహెబ్కి మెలకువ వచ్చింది. తన పక్క మీద కూర్చుని కలని ఆద్యంతము గుర్తు తెచ్చుకున్నాడు. అక్కడ ఇలా ఉంటే మరో పక్క అతనికి మాధవరావు ఏడవటం వినిపించింది. బూటీ అతన్ని నిద్రలెమ్మని గట్టిగా అరిచాడు. అది విన్న వెంటనే మాధవరావు నిద్ర ఎగిరిపోయింది. బూటీని చూసి అతను ఎందుకు ఏడుస్తున్నాడో అడిగాడు. దానికతను ఇలా అన్నాడు, బాబా ప్రేమపూరితమైన మాటలను విని ప్రేమ ఉప్పొంగింది. కంఠం పూడుకుపోయి కళ్ళ నుంచి అశ్రు ప్రవాహం ప్రవహించింది. ఉరవళ్ళు పరవళ్లతో ఉవ్వెత్తున ఎగిసే ఆ గొప్ప ప్రేమను తట్టుకోలేక ఏడుస్తున్నాను. నా దగ్గరకొచ్చి బాబా నాకు స్పష్టంగా ఇలా ఆజ్ఞాపించారు, పూజా గదితో సహా వాడాను నిర్మించు. నేను అందరి కోరికలు తీరుస్తాను. ఇద్దరికీ ఒకేలాంటి కల రావటం ఏమిటి అని బాపు సాహెబ్ బూటీ మనసుకి ఆశ్చర్యం కలిగింది. దానివల్ల మనసులో సంశయం మిగలకుండా పోయింది. పని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. స్వయంగా బూటీ జన్మతః శ్రీమంతుడవటం వల్ల అతనికి వాడాను పూజ గదిని నిర్మించగల సామర్థ్యం ఉంది. అయితే మాధవరావుకి కేవలం తినటానికి చాలినంత మాత్రమే ఉంది. అయినా ఇద్దరికి ఒకేలాంటి కల వచ్చింది. ఇద్దరి స్వప్నాలు కలిశాయి. పరమాత్మ దాసులైన వారిద్దరూ పరమానంద భరితులైనారు. వారు వెంటనే వాడాని అందులో పూజా గదిని నిర్మించడానికి ప్లాను గీసుకున్నారు. కాకా దీక్షిత్ అనుమతి కూడా తీసుకున్నారు. మర్నాడు ఉదయం వాళ్ళు ముగ్గురు బాబా దగ్గరున్నప్పుడు జీవన ప్రాంగణంలో మానవత్వపు దీపకాంతులు వెదజల్లే బాబా ఎప్పటిలాగే శ్యామా ముఖంలోకి ప్రేమపూర్వకంగా తదేకంగా చూశారు. మాధవరావిలా అన్నాడు, దేవా, మీ లీలలు విచిత్రం. మమ్మల్ని మీరు హాయిగా నిద్రైనా పోనివ్వటం లేదు. అక్కడ కూడా మా చేత వాగిస్తున్నారు. ఇది విని బాబా తమ చెవులపై చేతులు పెట్టుకొని ఇలా అన్నారు, ఎవరేమన్నా సరే, నేను మాత్రం నా చోటులోనే ఉంటాను. సరే. అప్పుడు పైన చెప్పిన దానికి సంబంధించిన ఆలోచన బాబా ముందు పెట్టారు. పూజా గదితో సహా వాడాను నిర్మించటానికి ఆయన అంగీకారం వెంటనే లభించింది. మాధవరావు నడుం బిగించాడు. భూగృహము మొదటి అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించారు. పని అంతవరకు వచ్చింది. బాబా కూడా లెండి వైపు వచ్చేటప్పుడు గోడలకి కిటికీలు తలుపులు అమర్చటానికి ఉత్సాహంతో చూసేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్
జై సద్గురు శ్రీ సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय చూపుడు వేలిని పైకెత్తి ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున గ్యాలరీ కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యాకరణ నిమిత్తంతో తర్వాత పని బాపు సాహెబ్ జోగుతో జరగవలసి ఉంది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తున్నప్పుడు బూట్టి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది, కానీ బాబా ఇచ్చ ఏమిటో తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా బూటి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞే ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పనిని కూడా ప్రారంభించడు. మధ్యలో హాల్ ఎందుకు, దాని అవసరం ఏమిటి, రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుని ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయమైతే బాగుంటుందని బూటి మనసుకు కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చెయ్యాలి అని అతను మాధవరావుతో, మనం బాబాని అడిగి ఆ దేవుడు బాబానికి నచ్చే విధంగా తర్వాతి కార్యక్రమం ఆలోచిద్దాం అన్నాడు. బాబా వ్యాహాలికి వెళ్తూ వాడా తలుపు దగ్గరకు వచ్చినప్పుడు శ్యామారావు ఆయన ఇలా అడిగాడు, దేవా, బాపు సాహెబు హాల్లో రెండు గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర శ్రీకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్య భాగంలో అరుగు కట్టి దాని మీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూర్చున్న మురళీధర శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాపు సాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది, కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము వాడా రెండు ఒకేసారి అయిపోతాయి. శ్యామారావు మాటలు విని బాబా ఆనందంతో మంచిది అని వాడా వైపు చూస్తూ మమతల మంచు తుంపరులు చిందేలా చెవుల కింపైన మాటలు చెప్పారు. వాడా పూర్తయ్యాక మనమే అక్కడుందాం, అక్కడే మనం కబుర్లు చెప్పుకుందాం, అక్కడే మనమంతా ఆడుకుందాం, ఒకరినొకరం కౌగులించుకొని ఆనందంగా ఉండిపోదాం. సరే, మాదారావు దీనికోసం బాబాని ఇంకా ఇలా అడిగాడు, దేవా, ఇది నిజంగా మీ ఆజ్ఞే అయితే మరి ఈరోజు మంచిదేనా? భూమి పూజ చేయమంటారా, కొబ్బరికాయ కొట్టమంటారా? బాబా పగలగొట్టు అనగానే అతను వెంటనే కొబ్బరికాయ తెచ్చి కొట్టాడు. మొదట గర్భగుడి తయారైంది. విగ్రహాన్ని తయారు చేయమని ఓ శిల్పికి చెప్పేశారు. కానీ తర్వాత ఏమైందంటే బాబాకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయన అంతఃకలం దగ్గర పడింది. భక్తుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళు కుమిలిపోయారు. బాపు సాహెబ్ అస్వస్థ చిత్తానికి ఆ తర్వాత వాడా స్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. అసలు బాబా పసిడి కాంతుల పాదస్పర్శకి ఈ మందిరం నోచుకుంటుందా? లక్షలాది రూపాయలు నీళ్ళల్లా ఖర్చయ్యాయి. ఇప్పుడు అవాంతరం వచ్చి పడింది. బాబా దేహం వదిలేస్తే మురళీధరుడు ఎందుకు, ఇల్లెందుకు, మందిరం వాడాలు ఎందుకు అన్న అశుభ ఆలోచన బూటి హృదయంలోకి వచ్చింది. తర్వాత అదృష్టవశాత్తు సాయిబాబా అంత్యకాలపు ఆజ్ఞతో వాడా యొక్క మహా అదృష్టంతో అందరి మనసులో ఉన్నది జరిగింది. నన్ను వాడాలో ఉంచండి అన్న బాబా నోటి నుంచి వెలువడిన బాబా చివరి ఆజ్ఞతో అందరి మనసులు కుదుటపడ్డాయి. అప్పుడు ఆ ఆధ్యాత్మిక అమరకాంతులనే సాయి పవిత్ర శరీరం గర్భగుడిలో శాశ్వతంగా ఉండిపోయింది. వాడా సమాధి మందిరమైంది. నిజంగా సాయి పావన చరిత్ర లోతైనది. బూటి ధన్యుడు, ఎందుకంటే తన సొంత ఇంటికి ఎంతో పవిత్ర నామం కల శ్రీ సాయిబాబా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. సరే, అలాంటి ఈ పవిత్ర కథను విని శ్రోతలు సుఖసంపన్నులు గదురుగాక. సాయినాథునికి శరణు వెళ్ళిన హేమడ్ పంతు క్షణం కూడా ఆయన చరణాలు వదలడు. మంచి చెడు అనుభవాలు కలిగినప్పుడు తమ భక్తులను సంతుష్టిగా ఉంచగల సమర్థులు బాబా. ఆయన ఉపదేశాలను అనుసరించి ఆచరణను సరిచేసుకుంటే నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ కథ చెప్పే వక్త, మాట్లాడే అతని నోరు, వీటన్నిటిలోనూ సాయి సమర్థులే స్వయంగా ఉన్నప్పుడు అక్కడ ఇక ఈ హేమడ్ ఎవరు, ఎక్కడి వారు? ఊరికే నామమాత్రమే అతనికి ప్రేరణ కలిగిన విధంగా కథ వినటానికి లభిస్తుంది. అప్పుడు మనం
సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గీతా విశిష్ట శ్లోక అర్ధ నివేదనం అలాగే సమాధి మందిర నిర్మాణమునే పేరుగల 39వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई.
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba